మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సార్. గురుగారు, వర్క్ లో మీరెలా నిమగ్నం అయిపోతారో మా అల్లుడు గారు కూడా అలాగే నిమగ్నం అయిపోయారు. నమస్కారం బాబు గారు. అందరూ బిజీగా ఉన్నట్టున్నారు. బిజీగా ఉండిపోతే ఎలా అండి అన్నయ్య గారు? కావాల్సింది రావాలంటే బిజీగా ఉండాలి కదా. కావాల్సింది ఏంటండి? అంటే ఫుటేజెస్, సినిమాస్, అక్కినేని ఫ్యామిలీ సూపర్ హిట్ అయితే సూపర్, ఫ్లాప్ అయితే డైవర్స్. అందుకే సస్పెన్స్ యాక్షన్. ఓ, ఇంతకీ మీ చిన్నబ్బాయి ఏం చేస్తుంటాడు? ఏముంది, ఇక్కడే పంచర్లు వేస్తూ ఉంటాను. పంచర్ లేడు ఏంటి? ఇంగ్లీష్ మూవీస్ చూస్తార్స్, చూడండి. బెటర్స్, జంగిల్ బుక్స్, మంకీస్, డూప్స్ చేస్తార్స్. అలాగా, ఇంతకీ మీ పాపకి సంబంధాలు చూస్తున్నారా? పాపకు సంబంధం ఎందుకు చూడట్లేదండి? బావగారు సక్కినేని నాగార్జున బాయ్స్ అఖిల్ ఫిక్స్డ్. పడి పడి చస్తార్స్ చస్తార్స్ చస్తార్స్. ఈ షూటింగ్స్ ఫినిష్ మావాడు వాళ్ళ మామయ్యతో మాట్లాడి మీ అమ్మాయిని చేసుకుంటామనే ఆలోచనలో ఉన్నాము. అయితే మంచిది బాబు గారు, నేను వెళ్ళొస్తాను. మంచిది. వెళ్ళొస్తాను. మా బావ పని ఇలాంటి అరవ పనులు చేస్తాడు. నానా కొంప ముంచావు నాన్న. నువ్వు చేసిన ఏదో పనికి అర్జెంట్ గా పెద్ద దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. అయ్యో, నాకంటే పెద్ద మనిషి ఎవడున్నాడబ్బా? బాసు, నిజ జీవితంలో ఎంతో మందికి హెల్ప్ చేసావు. సినిమాల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అందరినీ రక్షించావు, రక్షకుడివై. ప్రేమను చూపించావు, మజ్నువై. ప్రేమను పంచావు, మన్మధుడివై. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే స్వామి. నా ప్రేమ కోసం మిమ్మల్ని ఆడుకుందామని ఫిక్స్ అయిపోయాను బాసు. నా ప్రేమ బాధ్యత కూడా మీ మీద వేశాను. మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఎంత దూరాన్ని వెళ్తాను బాసు. ఈ దెబ్బతో మా మామగాడు బతుకు సుర్రు సుమ్మైపోద్ది అంతే. మామ వస్తున్నా, రెడీగా. ఇక్కడికా? రానా? ఇక్కడికి ఎందుకమ్మా? నువ్వు వెళ్ళిరా అమ్మా. బారా. ఏంటమ్మా ఇది? నేను గుడికి రానా నీకు తెలుసు కదా, నన్ను ఎందుకు తీసుకొచ్చావు? రానా, నా కోసం ఒక్కసారి ప్లీజ్. సరే, ఈ ఒక్కసారికి వస్తా. ఓకే బాబు, సచ్చి మీ కడపను కొడతాను బాబు. ఆయన బావా, నువ్వు ఎలాగైనా మోసం చేసేయగలవు. మోకాల మీద కొట్టేసుకుని సొట్టోళ్ళ యాక్ట్ చేస్తున్నావా? మొన్న చేయలేనోళ్ళ యాక్ట్ చేసావా? అంత టాలెంట్. మరి ఏంటనుకుంటున్నా? ఏంటిరా నా యాళ్ళే నా టాలెంట్. మొన్నటికి మొన్న నాగేశ్వరరావు పేరుతో ఒక ఆయన బురుడి కొట్టించి వారం రోజులు సరిపడా మీ కడుపులో బో పెట్టించానా లేదా? అదిరా నా టాలెంట్. నీ టాలెంట్ వేర్రా. నన్నే మోసం చేస్తారా? మా నాన్నని ఎవరైనా మోసం చేస్తే ఇంతలా రియాక్ట్ అవుతారా? ఇంకోసారి ఇలాంటి పని చేశారో జాగ్రత్త. ఒకసారి కారు బావగారు ఎక్కడున్నారు? దొరికిపోయేంటి బోన్లో పందికొక్కులాగా. బావగారు, మీరేంటి ఈ రోడ్లు క్లీన్ చేయడం? ఇటు సైడ్ తీసుకోండి. మీకు తెలిసిందే కదా, అక్కినేని ఫ్యామిలీస్ అంటే ఇంతేగా. ఆ రోజుల్లో శ్రమదానం, ఈ రోజుల్లో స్వచ్ఛ భారత్. అయినా వారానికి ఒకసారి ఏదో ఒక సెంటర్ చూసుకొని చెత్త బత్త ఎత్తకపోతే నాకు నిద్ర పట్టదు, ముద్ద దిగదు. నిజమే బావగారు,
మంచోళ్ళంతా ఈ విధంగా ఎక్కడికో వెళ్తారు. ఎక్కడో ఏంది అక్కడే అంతే ఉన్నా ఈ అక్కినేని ఫ్యామిలీ అంతా అంతే కదా. అంతే కదా. ఈ ఇదిలో చెత్తతో పాటు పక్క ఇదిలో పెంట కూడా ఎత్తేయాలి. ఓహో. ఎండలో నలబడి మీరు కానివ్వండి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి నువ్వు రామ్మా. వెళ్ళిపోండి. ఓకే నికార్సైన కలర్ రా బావగారు.